न्यूज बुलेटिन के पेश करता है काकाजी वेडिंग मॉल वुमेन्स एक्सक्लूसिव, मोती गली, चौमोहल्ला पैलेस रोड, हैदराबाद। अस्सलाम वालेकुम, आदाब। मैं हूं मोहसिन और आप देख रहे हैं BBN न्यूज़। आइए शुरुआत करते हैं आज के खबरनामे की और नजर डालते हैं हेडलाइंस पर। तेलंगाना हुकूमत हाइपरटेंशन और डायबिटीज के मरीजों की निशानदेही के लिए बड़े पैमाने पर शुरू करेगी स्क्रीनिंग ड्राइव। वर्ल्ड हाइपरटेंशन डे तकरीब से वजीर सेहत हरीश राव का खिताब। मोहम्मद सलीम की सदारत में आज मुनक्किद हुआ तेलंगाना हज कमेटी का पहला इजलास। आज़मीन हज को तमाम तर सहूलियात, सऊदी में रुबात और ट्रेनिंग कैंप्स के मुताल्लिक किया गया तबादिले ख्याल। आदिलाबाद में CCI के अहिया के लिए मुस्बित फैसला किया जाए। तेलंगाना के वजीर KTR का मरकजी वजीर पीयूष गोयल के नाम ट्वीट। TRS रुकन असेंबली दानम नागेंद्र ने तकसीम किए कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के मंजूरा चेक्स। हुकूमत पर बेजान तनकीद करने वाले अपोजिशन जमातों के कायदीन को किया खबरदार। कोड़ंगल शहर के उर्दू घर शादी खाने का कोई पुरसान हाल नहीं। कोड़ंगल मजलिसी सदर SB गुलशन ने दीगर कायदीन और कारकुनान के साथ किया दौरा। उर्दू घर शादी खाना की बहाली का किया मुतालबा। महबूब नगर के मिनी टैंकबंड पर तामीर होगा सस्पेंशन ब्रिज। रियासती वजीर श्रीनिवास गौड़ ने रखा संगे बुनियाद। और अब खबरों की तफसील। दुनिया भर में आज हाइपरटेंशन डे मनाया गया। इस मौके पर हैदराबाद में मुनक्किदा तकरीब में रियासती वजीर सेहत हरीश राव ने मेहमान खुसूसी के तौर पर शिरकत की और खिताब किया। उन्होंने कहा कि बदलती तर्ज ज़िंदगी की वजह से लोग मुख्तलिफ बीमारियों का शिकार हो रहे हैं। उन्होंने कहा कि हर फ़र्द को वक्तन फ़वक्तन अपने तिब्बी टेस्ट करवाते हुए सेहतमंद रहने की ज़रूरत है। हरीश राव ने कहा कि BP और डायबिटीज़ के शिकार लोगों को मुख्तलिफ दायमी अमराज का ख़दशा है, इसीलिए उनका वक्त पर टेस्ट करते हुए ज़रूरी अद्वियात भी मुफ्त फराहम करने के लिए रियासती हुकूमत इक़दामात कर रही है। उन्होंने कहा कि तेलंगाना हुकूमत आने वाले महीनों में तमाम 33 अजला में हाई ब्लड प्रेशर और डायबिटीज़ के शिकार अफराद की तशख़ीस के लिए एक बड़े पैमाने पर स्क्रीनिंग मुहिम शुरू करेगी। इसके लिए हुकूमत ने 33 करोड़ रुपए मंजूर किए हैं। ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు ఈ హైపర్ టెన్షన్ డేను నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. కార్డియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యంగా ఉన్నాయి, కొంత బాధాకరంగా కూడా ఉన్నాయి. మనం కొంత వెంటనే తేరుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆ సర్వే ఫలితాలు మనకు సూచిస్తూ ఉన్నాయి. హైపర్ టెన్షన్ అనేటువంటిది చిన్న డిసీజ్ అయినా ఇట్ విల్ లీడ్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్. పట్టించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం వల్ల చాలా మంది తమ విలువైనటువంటి ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. బీపీని, షుగర్ను సకాలంలో గుర్తించి సరిగా మందులు వాడుకోకపోవడం వల్ల అది మీ కిడ్నీ మీదనో, మీ లివర్ ఫంక్షనింగ్ మీదనో, మీ హార్ట్ ఫంక్షనింగ్ మీదనో లేదా బ్రెయిన్ హ్యామరేజ్కో మొత్తానికి అది ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్తా ఉంది. సో అందువల్ల ప్రజల్లో ఈ బీపీ, షుగర్ను గుర్తించాలి, టెస్ట్ చేయాలి. వాళ్ళు మందులు సక్రమంగా వాడుకోగలిగితే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు రాకుండా ప్రజల్ని మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన హైదరాబాద్ లాంటి నగరంలో తీవ్రమైనటువంటి పని ఒత్తిడి, ఆ పని ఒత్తిడిలో ఒకటి మన ఆహార అలవాట్లు, జీవన శైలి చాలా మారిపోతా ఉంది. అయితే ప్రజలు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా బాగా ఒత్తిడికి లోనవుతా ఉన్నారు. ఇంకా పర్టికులర్లీ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఉన్న కొద్ది సమయాన్ని మొబైల్కి ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు కొంత స్పోర్ట్స్ ఉండేది, ఫిజికల్ ఫిట్నెస్ ఉండేది, యాక్టివిటీ ఉండేది, సమ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఐదర్ యూ వర్క్ ఆర్ యూ స్పెండ్ యువర్ టైమ్ ఆన్ యువర్ మొబైల్. దేర్ ఇస్ నో ఫిట్నెస్. ముఖ్యంగా మన తినే ఆహారంలో కూడా అన్హెల్దీ డైట్ కూడా పెరిగిపోయింది. బాగా జంక్ ఫుడ్ ఎక్కువగా తింటా ఉన్నాం. సో హెల్త్ ఈజ్ వెల్త్, వితౌట్ హెల్త్ దేర్ ఇస్ నథింగ్. సో దాన్ని మనం ఇవాళ సమాజం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. బై అనదర్ 3 to 4 months రాష్ట్రం మొత్తం కూడా 100% బీపీ అండ్ షుగర్ NCD నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ స్క్రీనింగ్ కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఇప్పటికీ మేము 90 లక్షల మందిని స్క్రీన్ చేయడం జరిగింది.
దీనికి బడ్జెటరీ ప్రొవిజన్ కూడా ఒక 33 కోట్ల రూపాయలు జస్ట్ ఫర్ ది స్క్రీనింగ్ అండ్ మెడిసిన్స్ కోసం డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగింది. దీని ఒక స్పెషల్ డ్రైవ్ లాగా రాష్ట్రంలో ఉండే ఏఎన్ఎంలు, ఆశాలు, పిహెచ్సి డాక్టర్స్, ఈ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అందరినీ కూడా ఒక టీం లాగా మానిటర్ చేసి చేస్తా ఉన్నాం. तेलंगाना हज कमेटी का पहला इजलास आज हज कमेटी चेयरमैन मोहम्मद सलीम की सदारत में मुनक़्क़िद हुआ। इस मौके पर हज कमेटी रुकन व नामपली मजलिसी रुकन असम्बली जाफ़र हुसैन महराज, वक्फ बोर्ड चेयरमैन मोहम्मद मसीउल्लाह खान के अलावा दीगर हज कमेटी के अरकान ने शिरकत की। इस मौके पर आज़मीन हज को तमाम तर सहूलियात की फरहमी, सऊदी में रुबात, ट्रेनिंग कैंप्स के इनेक़ाद पर तबादिल ख्याल किया गया। वज़ीर-ए-आज़म हज कमेटी चेयरमैन मोहम्मद सलीम ने मीडिया से बात करते हुए कहा कि जून की 4 तारीख को मुख्तलिफ महकमों के अहदेदारान के साथ एक इजलास मुनक़्क़िद किया जाएगा और तमाम आज़मीन हज को मुमकिना सहूलियात की फरहमी के इक़दामात को यकीनी बनाया जाएगा। आज हमारे बोर्ड की मीटिंग भी थी, पूरे मेंबरान्स और हमारे वक्फ बोर्ड के चेयरमैन साहब और हमारे जाफ़र हुसैन मेराज साहब, एमएलए साहब और शफ़ीउल्लाह साहब, ऑल मेंबर्स और हज कमेटी के ऑफिसर्स, इरफान वगैरह सब लोग जो है आज सुबह में मीटिंग थी, उसमें इम्पोर्टेंट डिसीजंस लिए हज के बारे में, फ़ंड के बारे में, हर चीज़ के बारे में एक मीटिंग हुई, जनरल बॉडी मीटिंग थी। तो अल्लाह का करम ये है कि हर साल की तरह इस साल भी जो है अच्छे से अच्छे इंतजाम होंगे और एयरपोर्ट का भी दौरा करेंगे हम लोग और इंशाअल्लाह ताला यहाँ पर 4 तारीख को है ना मीटिंग, 4 तारीख के दिन जो है ऑल डिपार्टमेंट्स की मीटिंग रखेंगे। और दूसरी चीज़ ये है कि हज इससे पहले भी जो है हज हुआ था, पूरा टेंट वगैरह पूरा एसी रखे थे हम गवर्नमेंट से, तो उसी तरीके से अभी भी जो है ना जैसा गए साल इससे पहले था 2 साल पहले, उसी तरीके से वैसी इंतजाम रहेंगे और अच्छे भी जो भी हो सकता गवर्नमेंट से, केसीआर साहब की गवर्नमेंट में अच्छे से अच्छा काम होगा और अल्लाह चाहे तो जो है हाजियों को कोई परेशानी नहीं रहेंगी। और अब के जो है ना सऊदी एयरलाइंस से जो है हाजी लोग जाएंगे और इंशाअल्लाह ताला इससे पहले एयर इंडिया से भी गए, वो भी गए और हम क्या करें दिन में फ़्लाइट चलाओ बोल के हम एक रिक्वेस्ट भी भिजाए, क्योंकि मिडनाइट भी चलते थे, तो मिडनाइट चलने से फ़्लाइट जो है हाजी पूरा दिन भर जगना, रात भर जगना, फिर 3 दिन 2 दिन ख़राब हो जाते थे। तो मैं आपके रिक्वेस्ट डाला मैं सऊदी एयरलाइंस को ऊपर दिल्ली वगैरह में, सऊदी में भी, कि इंशाअल्लाह ताला वो भी दिन में हाजी हज फ्लाइट्स जाने की कोशिश कर रहे हैं हम लोग और हाजियों को जहाँ तक हो सके सुकून मिलना चाहिए, क्योंकि हाजी जब हज को जाते तो उनको भी हज ऐसी इजी नहीं हो जाता, वहाँ रश रहता, वहाँ पर उनको बहुत परेशानियाँ रहते हैं वहाँ, उसके बाद ही हज होता, अरकान पूरे करने का रहता। तो यहाँ से लेके सऊदी गए तक हम लोग सब मिलके एक टीम वर्क करके मेंबर्स, हमारे वक्फ बोर्ड के चेयरमैन साहब और होम मिनिस्टर साहब भी मॉनिटर करेंगे, इसमें हमारे कुपला ईश्वर साहब मिनिस्टर साहब और सीएम साहब की भी हम हेल्प लेके गवर्नमेंट के तरफ से जो जो फैसिलिटीज़ दे सकते हैं हाजी को, इंशाअल्लाह ताला हम हाजी को फैसिलिटीज़ देंगे हाजी साहिबान को। और अल्लाह चाहे तो ये साल जो है ना पहले 2-3 साल के बाद कोविड के बाद अभी हज कैंप स्टार्ट हो रहा है, पहला जो जाएगा काफिला 20 तारीख तक जाएगा। तेलंगाना के वज़ीर IT के तारक रामाराव लंदन के लिए रवाना हो गए। उनके दौरे का मकसद तेलंगाना के लिए बड़े पैमाने पर सरमायाकारी को राग़िब करना है। वज़ीर KTR 21 मई तक लंदन में क़याम करेंगे, जिसके बाद उनका स्विट्ज़रलैंड का दौरा होगा। लंदन के अपने 3 दिन के दौरे के दौरान वो UK इंडिया बिजनेस काउंसिल के ज़ेर एहतमाम कई मीटिंग्स में शिरकत करेंगे। वज़ीर-ए-आज़म स्विट्ज़रलैंड के दौरे के मौके पर वो डावोस में वर्ल्ड इकोनॉमिक फोरम के इजलास में शिरकत करेंगे। तेलंगाना के वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामाराव ने मरकज़ी वज़ीर कॉमर्स एंड इंडस्ट्रीज़ उमूर सारिफीन व ग़िज़ा पीयूष गोयल से अपील की है कि तेलंगाना के ज़िले आदिलाबाद की सीमेंट कॉरपोरेशन ऑफ इंडिया यानी CCI के अहिया के लिए मुस्बित फ़ैसला किया जाए, जिसके लिए रियासती हुकूमत तमाम तरह का ताउन फराहम करेगी और दरकार माली तरक़ीबात भी देगी, ताकि आदिलाबाद के बेरोज़गार नौजवानों को रोज़गार मिल सके। सोशल मीडिया के अहम प्लेटफॉर्म ट्विटर पर KTR ने इस खुसूस में TRS के लीडर व साबिक़ वज़ीर जोगू रमना की जानिब से किए गए ट्वीट को टैग किया।
आदिलाबाद रुकन असेंबली जोगू रमना ने तेलुगु जबान में किए गए इस ट्वीट में कहा कि आदिलाबाद ज़िले में सीमेंट कॉरपोरेशन ऑफ इंडिया की फैक्ट्री के अहिया और ज़िले के नौजवानों को रोज़गार फराहम करने के लिए रियासती हुकूमत जिद्दोजहद कर रही है, तो दूसरी तरफ मरकज़ की बीजेपी की हुकूमत ने इस फैक्ट्री को बंद करने के अहकाम जारी किए हैं। टीआरएस रुकन असेंबली दानम नागेंद्र ने आज खैरताबाद हलके के फिल्म नगर, वेंकटेश्वरा कॉलोनी, देवराकोंडा बस्ती में कल्याणा लक्ष्मी और शादी मुबारक स्कीम के मंजूरा चेक्स दरखास्त गुजारों में तकसीम किए। इस मौके पर खिताब करते हुए दानम नागेंद्र ने कहा कि गरीब खानदानों की लड़कियों के लिए केसीआर हुकूमत की जानिब से चलाई जा रही इस स्कीम की मुल्क भर में नज़ीर नहीं मिलती। उन्होंने हुकूमत पर बेजा तनखीद करने वाले अपोजिशन जमातों के कायदीन को ख़बरदार किया। रुकन असेंबली नागेंद्र ने उम्मीद जाहिर करते हुए कहा कि आने वाले दिनों में सुंकीशाला प्रोजेक्ट से शहर हैदराबाद में पीने के पानी का कभी मसला नहीं होगा। డివిజన్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు 100 చెక్కులు ఉన్నాయి. ఇప్పుడే ఇంకా మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్ వెళ్తా ఉన్నాము. బంజారా హిల్స్ది రేపు పట్టణ ప్రగతి కార్యక్రమం ఉంది కాబట్టి మేయర్ గారు బిజీ ఉంటే రేపు పెట్టుకున్నాము. ఇలాగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు క్రమం తప్పకుండా ప్రతి మాసము సుమారు 300-400 చెక్కులు మేము పంపుతా ఉన్నాం. అంటే ఏ ఆడబిడ్డకైనా పెళ్లి చేయాలంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మంచి ఆధారం ఈ యొక్క దీనివల్ల మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మరి ఎక్కడ చూసినా కూడా ముఖ్యమంత్రి గారు మా పుట్టిన బిడ్డకు మేనమామ లేక అన్ని సహకారాలు అందిస్తున్నందుకు వారు చల్లగా ఉండాలని ఇప్పుడే మీరు చూశారు. ఎంతోమంది స్త్రీలు ఎంతో సంతోషంగా మరి ఎంతో ఆనందంగా తీసుకున్నారు. మరి ఈరోజు కవిత గారు మేమంతా కూడా కలిసి వచ్చిన స్త్రీలందరికీ కూడా సారీలు కూడా పంపడం జరిగింది. అంటే వచ్చిన వారు సంతోషంగా ఉండాలి. ఈ చెక్కులు తీసుకున్న వారందరూ కూడా అలా కళ్యాణాలు ఏవైతే జరిగాయో వాళ్ళు మరి ఎప్పుడు కూడా దీర్ఘ సుమంగలిగా ఉండాలనేది మరి ఈరోజు ఆ చెక్కులు ఇచ్చి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అందరు కూడా చూసి ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి అంటే ఇలా ఉంటుందా, ఇలా చేయగలుగుతామా అనేది ముఖ్యమంత్రి గారి దయ వల్లనే ఈరోజు తెలంగాణలో ఇంత అభివృద్ధి జరుగుతాం. నేను మొన్న కూడా చెప్పాను, సుంకసాల ప్రాజెక్ట్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా సుంకసాలలో ఉన్నటువంటి ఏదైతే మన డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి వాటర్ని హైదరాబాద్ సిటీకి తేవాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. మేము కూడా అప్పట్లో శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాము, అసెంబ్లీ స్టాల్ చేశాము, ప్రొసీడింగ్స్ ఆపాము. హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్ళు కావాలంటే అదొక్కటే మార్గం అని చెప్పినా కూడా పెడిచోన పెట్టారు. కానీ కేసీఆర్ గారు ఒక దీర్ఘకాల ప్రణాళికబద్ధంగా ఈరోజు హైదరాబాద్ సిటీకి సుంకసాల నుంచి తెచ్చేటువంటి నీటిని చూసినట్టయితే అంటే హైదరాబాద్ ప్రజలకు రాబోయేటువంటి ఒక 100 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి నీటి సమస్య ఉండదు. 24 గంటలు ప్రజలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ క్రెడిట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి, केटीआर గారికే పోతుంది. जुबली हिल्स रुकन असेंबली एम गोपीनाथ ने आज नेताजी नगर और साउथ शंकर लाल नगर का पैदल दौरा करते हुए बुनियादी मसाइल का जायजा लिया। इस मौके पर उन्होंने बरखी, बल्दी और आबरासानी के आला अहदेदारों के हमरा घर घर जाकर आवाम से मुलाकात की और मसाइल दरियाफ्त के बाद मसाइल की निशानदेही करते हुए मुतालिका अहदेदारों को मसाइल की जल्द यकसुई की हिदायत दी। इस मौके पर टीआरएस डिवीज़न सदर डी संजीवा, जनरल सेक्रेटरी शरीफ कुरैशी, बस्ती सदर अजीम, शंकर लाल नगर सदर गौस कुरैशी, पल्लवी यादव और सैयद रसूल के अलावा दीगर मुकामी टीआरएस कायदीन और अवाम की कसीर तादाद मौजूद थी। 16 సెంటర్లు పెట్టారు, ఇంకో 2 సెంటర్లు పెట్టమని చెప్పారు. వాళ్ళకి ఏంటంటే ఆ సెంటర్లో ఎవరైతే పేదవారు చదువుకోవాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎవ్రీ మంత్ 5,000 కూడా ఇస్తున్నాం. ప్రభుత్వం తరఫున 5,000 రూపాయలు ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ పేదవారు నివసించే వాళ్ళందరూ కూడా మేము అప్పీల్ చేసుకున్నాం, మీరు ఎవరెవరు కావాలో ట్రైనింగ్ ఫ్రీగా ఉంటుంది. డబ్బు ఉన్నోళ్ళేమో ప్రైవేట్ దాంట్లో వెళ్తున్నారు, డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ అరేంజ్ చేసింది బ్రహ్మాండంగా. ఇప్పుడు దాకా ఏదైతే ఈ ఐడియా అనేది ఎవరు తెలీదు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విధంగా మనం సాయం చేయాలి యువకులకి అందరూ కూడా ఉద్యోగాలతో పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఖర్చు లేకుండా వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వటం కూడా చేయడం జరుగుతుంది. మరి ఇంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో ఎవరిని అడిగినా కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. లింక్ రోడ్స్, ఫ్లైఓవర్స్ కానీ అనేక అభివృద్ధి జిహెచ్ఎంసీ ద్వారా మరి ప్రాజెక్ట్ వర్క్స్ కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. దాంట్లో భాగంగా మేము కూడా మమ్మల్ని 2 సార్లు ఇక్కడ శాసనసభ ఎన్నుకున్నందుకు నేనే ప్రజల వద్దకు వచ్చి ఏ కార్యక్రమం ఉందని చెప్పి చూస్తున్నాం. మరి
అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్కి ఎక్కువ పని ఉంటుంది. ఎందుకంటే బీజేపీ నాయకులకు పని పాటలేదు, మత కళలను సృష్టించాలని చూస్తారు. అవన్నీ కూడా ఉక్కు పాదంతో అణచివేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా చేయటం జరుగుతుంది. ఇట్లా అనేక ఒకదానితో ఒకటి సంక్షేమ పథకాలు, ఇక్కడ లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు. ఎర్రగడ్డలు సంక్షేమ పథకాల్లో ఉన్నాడు. కొంతమంది పిటిషన్స్ కూడా ఇచ్చారు, పెన్షన్స్ ఇంకా రాలేదని. అది నెక్స్ట్ మంత్ జూన్లో వస్తాయని చెప్పి మాకు తెలిసింది. డెఫినెట్గా వస్తాయి అని చెప్పి ఆ పెన్షన్దారులను కూడా కొంతమంది షాదీ ముబారక్ చెక్కులు కూడా మాకు రాలేదు పెట్టుకున్నాం. हल्का असेंबली कोड़ंगल की हमाजहत तरक्की के इक़दाम किए जा रहे हैं। ये बात आज कोड़ंगल MLA पटनम नरेंद्र ने ज़िला विकाराबाद के नंदीगाम देहात का दौरा करने के मौके पर कही। उन्होंने मनऊरू मना MLA प्रोग्राम के तहत मुख्तलिफ तरक्याती कामों का संग बुनियाद रखा। उन्होंने देहात की हर गली घूम कर मसाइल दरियाफ्त किए और बुनियादी सहूलियात की फरहमी का तयक़ुन दिया। इस दौरान रुकन असम्बली नरेंद्र ने देहात में मौजूद ड्रेनेज के मसाइल को फौरी दूर करने मुतालिका अहदेदारों को हिदायत दी। कोड़ंगल शहर के उर्दू घर शादी खाना का कोई पुरसान हाल नहीं है। ये मुकाम जंगली जानवरों की आमाजगाह बनती जा रही है। यहाँ पर मौजूद जंगली झाड़ियाँ मुतालिका महकमों के हुक्काम की लापरवाही का मंजर पेश कर रही हैं। इस बात की इत्तला पर आज कोड़ंगल मजलिसी सदर SB गुलशन और दीगर कायदीन व कारकुनान ने यहाँ का दौरा करते हुए जायज़ा लिया और अंदरून एक हफ़्ता उर्दू घर शादी खाना की साफ़ सफाई और आहक पाशी का मुतालिका महकमों के अहदेदारान से और मुकामी MLA से मुतालबा किया, वरना बड़े पैमाने पर रास्ता रोको एहतजाज का इंतबा दिया। इस मौके पर बात करते हुए SB गुलशन ने कहा कि अगर ये शादी खाना बहाल कर दिया जाएगा तो लोगों को अपने लड़के लड़कियों की शादी करने में सहूलत और आसानी होगी। वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। कोड़ंगल के अंदर उर्दू घर शादी खाने का हाल देखिए आप लोग। ये हमारा हुकूमत से बार बार मुतालबा कर रहे हैं। इससे पहले कलेक्टर से भी हम ये करे थे, हम कलेक्टर से MRO से बार बार अदालत पेश कर रहे हैं, मगर भी उसका कोई पुरसान हाल नहीं है। अगर ये उर्दू घर शादी खाना अगर बनकर तैयार होता तो गरीब माइनॉरिटी के मुसलमान दूसरे शादी खानों में जाके 50-50, 60-60 हज़ार लगा के शादी करने की वो ताकत नहीं है उनके पास। उर्दू घर बनता तो शादियाँ यहीं पे करते थे, और इतना मुश्किल हो रहा, एक एक शादी खाने का किराया 50,000, 80,000, लाख रुपये। ये देखो शादी खाने का पुरसान हाल ये है। मैं हुकूमत से मजलिस इत्तेहादुल मुस्लिमीन मुतालबा कर रही है कि हर कोई MLA कोड़ंगल में हर कोई MLA जीत रहा, हथेली में जन्नत बता रहा, चले जा रहा। इससे पहले के एक्स MLA साहब कांग्रेस के रेवंत रेड्डी साहब हथेली में जन्नत बता दिए, 10 लाख रुपए का ये करे तयफुन दिए, 10 लाख रुपए सैंक्शन करा दूँ। देखो यही हाल है, 10 लाख। अब हमारे प्रेसिडेंट MLA साहब नरेंद्र रेड्डी साहब परसों में 2021 में एक जीवो पास हुआ, 1.5 करोड़ या 1 करोड़ रुपए उर्दू घर शादी खाने के वास्ते और ईदगाहों के वास्ते। ये भी कहाँ है पता नहीं। अगर ये शादी खाना उर्दू घर एक 8 दिन के अंदर, आज मंगल का दिन है, फिर मंगल तक हमको ये शादी खाने के बारे में तायफ़ुन नहीं दिए, इसका काम जारी नहीं हुआ, तो इंशाअल्लाह हम इसी मुकाम पे ये तांडू रोड शादी खाने के रूबर उर्दू घर के बड़े पैमाने पर रास्ता रोको एहतजाज करेंगे। और इंशाअल्लाह ये जब तक उर्दू घर का फाउंडेशन नहीं डालेंगे, इसको तैयार नहीं करेंगे, मुकम्मल काम नहीं होगा, जब तक हम धरना करते रहेंगे। इंशाअल्लाह अगर आने वाले वक्त में या KTR साहब आओ या हरीश्वर राव साहब आओ, उनका हम रास्ता रोकेंगे, उनको कोड़ंगल में नहीं आने देंगे। क्योंकि इससे पहले भी KTR साहब ने दत्ता गुल ये बोले, बताओ कोई हुकूमत हमारे को क्या फैसला कर रही, माइनॉरिटी के वास्ते क्या है, कुछ भी नहीं है। ना वो हुकूमत करी, ना एक TRS हुकूमत इधर कर रही है। मालूम कोड़ंगल में तो माइनॉरिटी के वास्ते कुछ भी काम नहीं हो रहा। हमारा KTR साहब और CM KCR साहब और KTR साहब हरीश्वर राव से पुरजोर मुतालबा कर रहे हैं कि जल्द से जल्द शादी खाना उर्दू घर का इंतज़ाम करें और गरीबों के लिए ये शादी खाना अच्छा तैयार करके बनाए, वरना बड़े पैमाने पे इंशाल्लाह 8 दिन के अंदर ये रास्तों रहेगा। ये देखो ये हालात कैसी हैं। अगर इनकी बच्ची कैसर भाई की बच्ची हो गए, ये महिला की बच्ची हो, कहीं शादी करना बोले तो बहुत मुश्किल होगा। शादी खाना लाख लाख रुपए कहाँ से लेंगे? बच्चों को पहले कुछ ये देना मुश्किल है। क्यों KCR साहब बोल रहे हैं कि 1 लाख रुपये दे रहा मैं, कल्याण लक्ष्मी शादी मुबारक, ये फ़ायदा नहीं है। वो शादी खाने कुछ चले जा रहे हैं पैसे। अगर ये उर्दू घर रहता तो बच्चों के पैसे बस है। हमारा पुरजोर मुतालबा है कि जल्द से जल्द इस पर एक्शन ले और उर्दू घर शादी खाने का तैयार करें। अस्सलाम वालेकुम। खबरनामे में फ़िलहाल लेंगे एक ब्रेक, मुलाकात होगी इस छोटे से ब्रेक के बाद।
ब्रेक के बाद खबरनामे में आपका दोबारा खैर मकदम है। आइए बढ़ते हैं मजीद खबरों की जानिब। रियासती वजीर एक्साइज श्रीनिवास गौड़ ने आज महबूबनगर के मिनी टैंकबंड पर तामीर किए जा रहे सस्पेंशन ब्रिज के तामीर कामों का आगाज़ करते हुए संग बुनियाद रखा। इस मौके पर खिताब करते हुए श्रीनिवास गौड़ ने कहा कि 12 करोड़ रुपए के सरफे से इस ब्रिज की तामीर की जा रही है। उन्होंने कहा कि महबूबनगर में 800 एकड़ पर IT पार्क और फूड प्रोसेसिंग जोन का क़याम भी अमल में लाया जाएगा। ఆంధ్రప్రదేశ్లో పట్టణాలు పేరుకే పట్టణాలుగా ఉండేటివి, పల్లెలు పట్టణాలు అధ్వానమైన పరిస్థితులలో తాగడానికి నీళ్ళు లేక దుర్గంధంతో అనేక రకాల మలేరియా కలరా వ్యాధులతో తెలంగాణ మొత్తం కూడా సీజనల్ వ్యాధులతో అట్టుడిగేది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో ఇలా పల్లెలు బాగుపడ్డాయి, పట్టణాలు బాగుపడ్డాయి. ఆ రోజు పట్టణాల్లో ఉన్నటువంటి విలీన గ్రామాలు మాకొద్దు గ్రామ పంచాయతీలు చేయండి అనే డిమాండ్ ఉండేది. ఈరోజు మమ్మల్ని మున్సిపాలిటీలో కలపండి అనే డిమాండ్ వరకు వచ్చింది. జనాభాలో దాదాపు 50% పట్టణాలకు వస్తున్నారు, పల్లెలు కూడా అభివృద్ధి అవుతూ ఉన్నాయి. వలసలు పోయినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వలసలు వాపస్ ఇక్కడ వచ్చి పాడి పంటలతో తెలంగాణ వర్ధిల్లుతుంది. ఇలా కేసీఆర్ గారి ఆలోచన విధానాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ మనం ఉన్నటువంటి రాష్ట్రంలోనే మొట్టమొదటి మినీ ట్యాంక్ బండి ఇది కుళ్ళిపోయినటువంటి పదార్థాలతో మిగిలిపోయిన చికెన్ సెంటర్లను వచ్చినట్టు పంపేసి హాస్పిటల్ వేస్టేజ్ చేసి చివరకు చనిపోయినటువంటి హాస్పిటల్ చనిపోయిన పిల్లలను కూడా ఇట్లనే రోడ్డు మీద పడేసిన సందర్భాలు మీడియా ద్వారానే అనేక రకాల కథలు వచ్చినాయి. ఒక మనిషి ఇటు నుంచి పోవాలంటే కూడా దారి లేదు. అలాంటిది ఈరోజు బ్రహ్మాండంగా ఒక బైపాస్ రోడ్డు మాదిరిగా రోడ్డు, దీని కిందనే మంచి శిల్పారామం ప్లస్ ఈ ట్యాంక్ బండ్ను అద్భుతంగా మళ్ళీ ఒక ఐలాండ్ ఏర్పాటు చేసి సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా మేము ప్రారంభిస్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. దాదాపు 12-14 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జు, అదేవిధంగా ఒక 25 కోట్లతో నెక్లెస్ రోడ్డుతో పాటుగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పర్యాటక ప్రాంతంగా పక్కన ఉన్నటువంటి 10 జిల్లాల వాళ్ళు కూడా మహబూబ్నగర్కి వచ్చి చూసేటట్లు, ప్లస్ టౌన్లో ఉన్నటువంటి సగభాగం ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఇక్కడ వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి వాకింగ్ చేసుకోవడం, మీరందరూ తోచినంత ఇక్కడ సహాయ సహకారాలు అందించాలని చెప్పి आदिलाबाद रुकन असेंबली जोगू रमना ने आज सरकारी मुलाजमतों के ख्वाहिशमंद माइनॉरिटी उम्मीदवारों के लिए फ्री कोचिंग सेंटर का इफ्तिताह अंजाम दिया। तेलंगाना माइनॉरिटी रेजिडेंशियल बॉयज़ स्कूल एंड जूनियर कॉलेज में महकमा अखिलती बहबूद के ज़ेर एहतमाम माइनॉरिटी स्टडी सर्कल में ग्रुप 1, 2 और 3 की तैयारी के लिए मुफ्त कोचिंग फराम की जा रही है। रुकन असेंबली ने आदिलाबाद के माइनॉरिटी तलबा व तालिबात को इस मौके से इस्तेफ़ादा करने की ख्वाहिश की। उन्होंने इम्तहानात के लिए उर्दू में तहरीर करने को लेकर अपोजिशन के प्रोपेगेंडे को गलत करार देते हुए अपोजिशन कायदीन पर बरहमी का इज़हार किया। इस मौके पर म्यूनसिपल चेयरमैन जोगू परमिंदर, TRS माइनॉरिटी लीडर यूनुस अकबानी, टाउन जनरल सेक्रेटरी मोहम्मद अशरफ अली, मोहम्मद ज़हूर अहमद, मार्केट कमेटी साबिक़ चेयरमैन M प्रहलाद, DMWORLC कैप्टन सलीम, मुतालिका अहदेदार और माहिरीन तालीम के अलावा स्टूडेंट्स की कसीर तादाद मौजूद थी। तो भाषा में आप लोग लैंग्वेजेस में उर्दू और इंग्लिश आपको पूरा डिटेल नोट्स मिलेंगे। अगर उर्दू के बारे में बात करें तो ऐसा केसीआर साहब नया ला रहे, नया दे रहे, ऐसा कई पॉलिटिकल पार्टीज भी अगर कुछ विमर्श करें तो भी, क्रिटिसिज्म करें तो भी उसको हम कार नहीं कर रहे। क्यों बोले तो उर्दू में भी लोगों को एग्जाम लिखने का, पढ़ने का भी मौका देना बोल के पूरा केसीआर सरकार पूरा सेंट्रल में भी सेंट्रल मिनिस्टर भी कहा था अगर कोई भी भाषा में तुम्हारा राष्ट्र के अंदर कोई भी कर सकते बोल के भी लोग बोलने के बाद भी यहाँ सियासत पॉलिटिकल कर रहे हैं। ये पॉलिटिकल सियासत में हम जाते नहीं तो बोले तो नया आप लोगों के लिए एक अच्छा मौका आया। ये मौके को आप लोग बिल्कुल सक्सेसफुल हमारा यूनुस भाई बोले जैसा जरूर साहब साजिद ने बताया उस हिसाब से वो इतना सुबह उठ के करे तो इतना हमको भी हम भी स्टूडेंट से देख चुके हैं, हम भी 4 बजे उठते थे उसका मगर रिजल्ट थोड़ा ऐसा। जिले के अमरेडी के बांसवाड़ा में बीजेपी और कांग्रेस से ताल्लुक़ रखने वाले नौजवानों ने आज TRS दफ्तर में DCCB
चेयरमैन पोचाराम भास्कर रेड्डी की मौजूदगी में टीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर पार्टी खंडवा पहनाकर पोचाराम भास्कर ने उनका पार्टी में इस्तकबाल किया। इस दौरान पार्टी ज्वाइन करने वाले नौजवानों ने कहा कि उन्होंने सीएम केसीआर और स्पीकर पोचाराम श्रीनिवास रेड्डी के जरिए किए जा रहे तरक्याती कामों को देखकर टीआरएस पार्टी में शमूलियत इख्तियार की। కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి చేసే అభివృద్ధిని చూసి మరి వారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నారో ఇవన్నింటినీ ఆకర్షితులై అదేవిధంగా మన బాన్సర్ నియోజకవర్గంలో కూడా మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి వారి నాయకత్వంలో ఈరోజు బాన్సర్ నియోజకవర్గం ఎన్నో వేల కోట్లతోని అభివృద్ధిని చూసి ఈరోజు మరి మా యువకులందరూ పార్టీలో చేరడం అయింది. మరి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కాలేకపోతుంది, బీజేపీ పార్టీ కాలేకపోతుంది, అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీలే జాయిన్ అవుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి ఈ రోజు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారంటే దానికి ఏకైక కారణం, ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఎవరు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇప్పటికీ 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తున్నారు, రైతు బీమా 5 లక్షలు ఇస్తున్నారు. మరి అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే ఇక్కడ నడుస్తున్నాయో మరి ఇటువంటి సంక్షేమ పథకాలు బీజేపీ ఉన్న రాష్ట్రాలలో ఎందుకు లేవని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. शहर हैदराबाद के गोलकुंडा इलाके में वाक़ गवर्नमेंट डिग्री कॉलेज में आज तेलंगाना इंटेलेक्चुअल फोरम के ज़ेर एहतमाम वर्ल्ड हाइपर टेंशन डे मनाया गया, जिसमें आंध्र प्रदेश हाई कोर्ट के रिटायर्ड जज जस्टिस बी चंद्र कुमार ने मेहमान खुसूसी के तौर पर शिरकत की, जबकि डॉक्टर प्रतिभा लक्ष्मी, डॉक्टर वेंकटा सुब्बैया, डॉक्टर प्रभु कुमार, डॉक्टर एस नईम बानो के अलावा दीगर मेहमानों ने शिरकत करते हुए हाइपर टेंशन बीपी के मुज़िर असरात और उसके बचाव के मुतालिक तफसीली रोशनी डाली। इस मौके पर कॉलेज स्टूडेंट्स की कसीर तादाद मौजूद थी। वो प्रॉब्लम को अपने सिर के ऊपर लेने से प्रॉब्लम हल नहीं होता कभी भी। मेन चीज क्या बोले तो लाइफ के अंदर सभी रहते, सक्सेस रहता, फेलियर रहता, सब रहता, एज इट इज उसको लेना चाहिए लाइफ। बहुत गर्मी हो रहा, धूप का लगे गर्मी होता, करंट चले गया, क्या नहीं, फैक्ट को एक्सेप्ट करना चाहिए। लाइफ में सबसे बड़ी चीज क्या है बोले तो फैक्ट को एक्सेप्ट करना चाहिए। अब दादा को बहुत प्यार करते, लेकिन दादा को अल्लाह मियाँ बुला लिया, क्या करते, फैक्ट हो गया। जो अपन नहीं चाहते वो भी चीज हो गया, उसको एक्सेप्ट करना पड़ता है इसके अंदर। और दूसरी सबसे बड़ी चीज क्या बोले तो इंसान को जो सो परेशान करने वाले सबसे बड़ी चीज क्या बोले तो छोटी सी अगर अपन गलती करते ना उसके ऊपर बहुत फील हो जाती, बहुत फील करते। आज मैं ये काम नहीं करना था, कर लिया, ये मिस्टेक नहीं करना था, मैं कर लिया, ये बच्चे के साथ बात नहीं करना था, मैं कर लिया, या कुछ तो भी हुआ था, ये गेम्स में पार्टिसिपेट नहीं करना था, कर लिया। डोंट बॉदर, जो हो गया हो गया। दुनिया के अंदर ऐसा कोई फरिश्ता नहीं है, दुनिया के अंदर ऐसा कोई सेंटली आदमी नहीं है, दुनिया के अंदर ऐसा कोई सक्सेसफुल आदमी नहीं है जिसका फेलियर नहीं रहा और जिसका जो सब गलतियाँ नहीं। सभी मिस्टेक्स करते हुए लाइफ में ज़िंदगी में सीखते आगे बढ़ते। क्या खाना चाहिए, कैसा सोचना चाहिए, कैसा रिश्ता बनाना चाहिए, कैसा मुसीबत आए तो जो उसको फेस करना चाहिए। जैसा पहला बच्चे के बारे में आपको एग्जाम्पल दिया, बोल्डनेस होना चाहिए। अरे दुनिया के अंदर आया, सब आदमी दुनिया के अंदर आया और एक दिन जाने का है, कैसा भी चलेगा। आज ही होना, आज ही अपार्टमेंट खरीदना, आज ही कार खरीद लेना, शादी हो गया तो आज ही जो सो डबल बेडरूम होना चाहिए, सब कुछ होना चाहिए। स्ट्रॉन्ग थिंकिंग,
भैंसा बल्दिया के सदर नशीन व मजलिसी सदर मोहम्मद जाबिर अहमद के 2 फर्जंदान की वलीमा तकरीब में सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन व हैदराबाद रुकन पार्लियामेंट बैरिस्टर असदुद्दीन ओवैसी ने अपने फर्जंद के हमरा शिरकत की। इस मौके पर मेहमानान खुसूसी के तौर पर रियासती वज़ीर जंगलात इंदिरा करण रेड्डी, ज़िला कलेक्टर मुशर्रफ अली फारूकी, रुकन असम्बली मुधोल जी विट्ठल रेड्डी, TRS रियासती सदर सत्यानारायण, महाराष्ट्र MIM रियासती सेक्रेटरी सैयद मोइन, MIM मराठवाड़ा सदर फिरोज़ लाला, निज़ामाबाद MIM डिप्टी मेयर मोहम्मद इदरीस खान, सैयद ग़ुलाम अहमद हुसैन रुकन हज कमेटी के अलावा दीगर सियासी क़ायदीन, सरकारी अहदेदारान, सिटी केबल MD वाजिद, BBN नुमाइंदा मोहम्मद रब्बानी के अलावा दीगर सहाफ़ी बरादरान, ताजरीन और शहर की मोअज़्ज़ज़ शख्सियात ने शिरकत करते हुए दोनों नौशा, उनके वालिद और मुतालिकीन को मुबारकबाद पेश की। जमात इस्लामी हिंद ज़हीराबाद की जानिब से सरकारी मुलाजमतों के लिए तैयारी कर रहे उम्मीदवारों के लिए इस्लामिक सेंटर में ओरिएंटेशन प्रोग्राम मुनक़्क़िद किया। इस प्रोग्राम में तेलंगाना हुकूमत की जानिब से मुख्तलिफ महकमों की खाली पोस्टों पर भर्तियों के लिए नोटिफिकेशन और इम्तहानात से मुतालिक तफसीली जानकारी दी गई। प्रोग्राम में सवाल जवाबात के सेशन के दौरान माहिरीन ने तशफ़ी बख्श जवाबात दिए। प्रोग्राम का आगाज़ मोहम्मद अदनान SIO मेंबर की तिलावत कुरान और तर्जुमानी से हुआ। अमीर मुकामी मोहम्मद नाजिमुद्दीन गौरी ने इफ्तिताई कलिमात पेश किए। सेक्रेटरी मिली उमूर मोहम्मद नसीरुद्दीन ने नज़ामत की, जबकि मुआविन अमीर मुकामी मोहम्मद मोइनुद्दीन ने इज़हार तशक्कुर किया। इस मौके पर शहर ज़हीराबाद के मोअज़्ज़ज़ शख्सियात, नौजवानान, तुलबा और तालिबात की कसीर तादाद मौजूद थी। ज़िला जगतियाल के रायकल मंडल अलीपुर देहात में बिजली का झटका लगने से एक गाय और एक किसान फौत हो गए। बी लक्ष्मैया नामी किसान अपने फार्म में गाय चरा रहा था कि गाय हाई टेंशन वायर की जद में आ गई, जिस पर किसान उसकी जान बचाने की कोशिश कर रहा था कि वो भी बरखी रॉ की जद में आ गया और दोनों की मौके पर ही मौत हो गई। किसान के लवाहिकीन ने इल्ज़ाम लगाते हुए कहा कि हादसा बिजली हुकाम की गफलत के बायस हुआ है। उन्होंने बरहमी ज़ाहिर करते हुए बिजली हुकाम के खिलाफ कार्रवाई करने और उन्हें इंसाफ देने का मुतालबा किया। आखिर में एक नज़र हेडलाइंस पर। तेलंगाना हुकूमत हाइपरटेंशन और डायबिटीज के मरीजों की निशानदेही के लिए बड़े पैमाने पर शुरू करेगी स्क्रीनिंग ड्राइव। वर्ल्ड हाइपरटेंशन डे तकरीब से वजीर सेहत हरीश राव का खिताब। मोहम्मद सलीम की सदारत में आज मुनक्किद हुआ तेलंगाना हज कमेटी का पहला इजलास। आज़मीन हज को तमाम तर सहूलियात, सऊदी में रुबात और ट्रेनिंग कैंप्स के मुताल्लिक किया गया तबादिले ख्याल। आदिलाबाद में CCI के अहिया के लिए मुस्बित फैसला किया जाए। तेलंगाना के वजीर KTR का मरकजी वजीर पीयूष गोयल के नाम ट्वीट। TRS रुकन असेंबली दानम नागेंद्र ने तकसीम किए कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के मंजूरा चेक्स। हुकूमत पर बेजान तनकीद करने वाले अपोजिशन जमातों के कायदीन को किया खबरदार। कोड़ंगल शहर के उर्दू घर शादी खाने का कोई पुरसान हाल नहीं। कोड़ंगल मजलिसी सदर SB गुलशन ने दीगर कायदीन और कारकुनान के साथ किया दौरा। उर्दू घर शादी खाना की बहाली का किया मुतालबा। महबूब नगर के मिनी टैंकबंड पर तामीर होगा सस्पेंशन ब्रिज। रियासती वजीर श्रीनिवास गौड़ ने रखा संगे बुनियाद। खबरनामे में फिलहाल बस इतना ही। ताज़ा तरीन अपडेट्स के लिए देखते रहिए BBN न्यूज़। यूट्यूब और फेसबुक पर मौजूद हमारे वीडियोस को लाइक और शेयर ज़रूर कीजिए।